నిమ్మకాయ పులిహోర తయారు చేయటానికి అన్నం ఉడికించుకొని కుక్కర్లో రెడీ పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, పచ్చిపప్పు, శనగిత్తనాలు, ఎండుమిర్చి ఇవన్నీ నూనె హీట్ అయ్యాక వేయించుకోవాలి. ఇంతకంటే ముందల ఇవి ఇలా గీరు పెట్టుకొని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో నూనె కాగింది, వేస్తుంది. బాగా వేగిన తర్వాత ఇది తీసి ప్లేట్లో పెట్టుకోవాలి, వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది వేరే ప్లేట్లోగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాగింది కదా నూనె, ఇందులో ఈ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. ఎండుమిర్చి లాస్ట్లో వేస్తుంటే బాగుండేది. వేగిన తాలింపులో అన్నం వేసుకొని ఇలా కలుపుకోవాలి. అన్నం బాగా చల్లారిన తర్వాత నా పిండి తీసి పెట్టుకున్న నిమ్మరసం కలుపుకోవాలి. తర్వాత అన్నం చల్లారాక బాగా గోరువెచ్చగా ఉంది అన్నము. ఇప్పుడు నిమ్మరసం కలుపుకుందాము. 4 కాయలు నిమ్మరసం తీసుకున్నాను. చక్కగా కలిపి దగ్గరకు అనుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. పులుపు, ఉప్పు అన్నీ పులిహోరకి పడతాయి అన్నమాట. కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పులిహోర తీసుకోవటం, ఎక్కువగా పులిహోర తీసుకోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పులిహోరలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు మోకాళ్ళల్లో గుజ్జు పెట్టే ప్రాంతంలో చేరుకుపోయి ఇంకా ఎక్కువ నొప్పులు వస్తాయి.